హలో ఫ్రెండ్స్, నేను మీ సీఎం అంజనత్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నెక్స్ట్ 2-3 డేస్ లో హాస్పిటల్ ఇండస్ట్రీ నుంచి ఒక 3 బిగ్ ఐపీఓస్ వస్తున్నాయి. అవి ఆల్మోస్ట్ పబ్లిక్ నుంచి ఆల్మోస్ట్ 2200+ క్రోర్స్ అనే అమౌంట్ రేజ్ చేస్తున్నాయి. ఈ 3 బిగ్ ఐపీఓస్ లైక్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో సేమ్ ఉన్నా సరే వాటి యొక్క లైన్ ఆఫ్ బిజినెస్ వేరు, వాటి యొక్క బిజినెస్ మోడల్స్ వేరు. అందుకే ఈ రోజు మన వీడియోలో ఈ 3 బిగ్ ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో, ఇది కరోనా రెమిడియోస్ ఒకటి, లైక్ పార్క్ మెడివరల్డ్ ఒకటి, ఇంకోటి నెప్రో ప్లస్. ఈ 3 మెయిన్ బోర్డ్ ఐపీఎస్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లైక్ కంపెనీ డీటెయిల్స్ కానీ, వాటి యొక్క బిజినెస్ మోడల్ కానీ, దాని తర్వాత లాస్ట్ 2-3 ఇయర్స్లో వీటి యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే కాంపిటీటర్స్తో కూడా కంపేర్ చేద్దాం, అలా కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. దాంతోపాటు కంపెనీ ప్రైస్ బ్యాండ్ అయితే ఉంది అది ఓవర్ వాల్యూడ్, అండర్ వాల్యూడ్ అన్న పాయింట్ కూడా మాట్లాడదాం. అలాగే ఈ 3 ఐపీఓలు రిలేటెడ్గా లైక్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే లైక్ అలాట్మెంట్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, అలాగే లైక్ లిస్టింగ్ గేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ ఎంత ఎక్స్పెక్టెడ్ లిస్టింగ్ గేమ్స్ ఉండొచ్చు ఆ పాయింట్లో మాట్లాడదాం. అలాగే ఎవరైనా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నట్టు ఈ 3 కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వేటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, అలాగే లైక్ వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ మనం తీసుకోవాల్సిన లైక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, కాషియస్ పాయింట్స్ ఏంటి అన్న పాయింట్లు చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకోటి మెయిన్గా, ఒకవేళ మీ దగ్గర లిమిటెడ్ క్యాపిటల్ ఉంటే, అంటే లైక్ ఒకవేళ మీరు ఒక దాంట్లో 2 దాంట్లో పెట్టాలనుకుంటే, ఒకవేళ మీకు ప్రిఫరెన్స్ ఆర్డర్ కావాలంటే అది కూడా నేను వీడియోలో డిస్కస్ చేస్తాను. సో షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరే నా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా ఉండాలి, అలాగే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నా ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా ఉండాలి, ర్యాంకింగ్ అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బట్ వెయిట్, ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసారో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఇంకా చేసి ఉండకపోతే 2 సెకండ్స్ టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో మన అనాలిసిస్ ఫస్ట్ కరోనా రెమిడీస్ కంపెనీ తోటి స్టార్ట్ చేద్దాం. సో ఈ కంపెనీ యొక్క బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఐపీఓ డేట్స్ వచ్చేసి లైక్ 8th to 10th మధ్యలో ఓపెన్ ఉంటుంది. సో ఈ టైంలో మన రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్స్ వేయొచ్చు. అది ఇష్యూ ప్రైస్ అంటే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 1008 to 1062 పర్ షేర్ పెట్టారు. సో ఇది ఓవర్ వాల్యూడ్, అండర్ వాల్యూడ్ అనేది లైక్ మనం వీడియోలోకి ముందుకెళ్తే తెలుస్తుంది. సో ఎంప్లాయీ డిస్కౌంట్ వచ్చేసి లైక్ ఆల్మోస్ట్ 54 పర్ షేర్ ఉంది. ఓకే ఫైన్. దాని తర్వాత టోటల్ ఐపీఓ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 655 crores రేజ్ చేస్తున్నారు వీళ్ళు. సో దీంట్లో లైక్ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఏంటంటే మొత్తం ఆఫర్ ఫర్ సేలే. సో ఫ్రెష్ ఇష్యూ అనేది ఏం లేదు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ మినిమం లాట్ గురించి మాట్లాడితే పర్ లాట్ వచ్చేసి 14 షేర్స్ ఉంటాయి, 14,868 రూపీస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రీటైల్ అలొకేషన్ లైక్ 35% ఇచ్చారు, విచ్ ఇస్ అ గుడ్ నెంబర్. సో ఒకవేళ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినా సరే మనకు అలాట్మెంట్కి ఛాన్సెస్ ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ ఈ కంపెనీ రిలేటెడ్గా మనం తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ చేశారు. సో మెయిన్గా ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ కంపెనీ, అంటే లైక్ మెడిసిన్స్, ట్యాబ్లెట్స్ ఏవైతే తయారు చేస్తారో దాని రిలేటెడ్ అంటూ. సో చూసుకుంటే లైక్ డెవలపింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, మార్కెటింగ్ కానీ అన్నీ కూడా వీళ్ళ బ్రాండ్ కిందనే అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ వీళ్ళు మెడిసిన్స్ ఏదైతే తయారు చేస్తారో అది వేటి రిలేటెడ్గా అంటే లైక్ ఉమెన్స్ హెల్త్ కేర్ కానీ, కార్డియో డయాబెటివ్ కానీ, పెయిన్ మేనేజ్మెంట్ కానీ, యూరాలజీ కానీ, అదర్ థెరపీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వీటి రిలేటెడ్గా వీళ్ళ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. అలాగే ఇండియా మొత్తంలో ఎవరైతే ఫార్మసీ ఇండస్ట్రీలో ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని లిస్ట్ చేస్తే ఈ కంపెనీ ఎప్పుడైనా సరే టాప్ 30లోనే ఉంటుందంట. అలాగే మ్యాట్ June 24 to June 25 డేటా ప్రకారం చూసుకుంటే లైక్ ఐపీఎం యావరేజ్ అంటే ఇండియన్ ఫార్మసీ సెక్టర్స్ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క యావరేజ్ వచ్చేసి 7.9% అంట. బట్ వీళ్ళ యొక్క సిఏజీఆర్ వచ్చేసి ఆల్మోస్ట్ 13.58% అంట. సో కాబట్టి లైక్ వీళ్ళ ఇండస్ట్రీ మార్కెట్లో లైక్ ఎంత కాంపిటేటివ్గా ఇది రన్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాట్ June 24 to June 25 ఏంటంటే లైక్ మ్యాట్ అంటే లైక్ మూవింగ్ యాన్యువల్ టోటల్ అన్నట్టు. నార్మల్గా ఏంటి మనం ఏప్రిల్ టు మార్చ్ కానీ లేకపోతే జనవరి టు డిసెంబర్ ఈ కంపారిజన్ చేస్తాం. సో ఈ రెండు నార్మల్ సైకిల్స్ కాకుండా వేరే ఏ 12 months పీరియడ్ తీసుకున్నా సరే దాని సిగ్నిఫికెన్స్ మనం చూపించడానికి ఎంఏటీ అని చెప్తాం అన్నట్టు, అంటే మూవింగ్ యాన్యువల్ టోటల్ అన్నట్టు. మొత్తం ఈ కంపెనీ పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ 71 బ్రాండ్స్ ఉన్నాయంట, అంటే లైక్ 71 టైప్స్ ఆఫ్ ఫార్ములేషన్స్ ఉన్న బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో అవి ఉన్నాయంట. బట్ అందులో మెయిన్గా మాట్లాడితే వీళ్ళకు 27 ఇంజిన్ బ్రాండ్స్ ఉన్నాయంట. అంటే 71లో మెయిన్గా లైక్ వీళ్ళ క్యాష్ జనరేటింగ్ వచ్చేసి 27 అంట. ఈ 27 అంటే ఎంత పర్సెంటేజ్ అంటే ఆల్మోస్ట్ 72.34% ఆఫ్ డొమెస్టిక్ సేల్స్ అంట. అంటే పర్ సపోజ్ వీళ్ళ మొత్తం కంపెనీ యొక్క 100 రూపీస్ సేల్స్ అయితే అందులో ఈ 27 బ్రాండ్స్ నుంచి ఆల్మోస్ట్ 72 రూపీస్ వస్తాయంట. సో మొత్తం ఓవరాల్ కంపెనీ గ్రోత్లో ఈ 27 యొక్క బ్రాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియో థెరపీ మిక్స్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 70% ఆఫ్ వీళ్ళ సేల్స్ అయితే ఉందో అది క్రానిక్ అలాగే సబ్ క్రానిక్ థెరపీస్ అంట. క్రానిక్ అంటే లైక్ లాంగ్ టర్మ్ అన్నట్టు, అంటే ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ వెళ్ళని ఏదైతే డిసీజెస్ ఉంటాయో లైక్ డయాబెటీస్ కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో వాటి రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో వాటిని క్రానిక్ అంటాం. సబ్ క్రానిక్ అంటే లైక్ కొన్ని ఇయర్స్ వరకు అన్నట్టు, ఒకసారి వస్తే కొన్ని ఇయర్స్ వరకు ఉండే డిసీజ్ ఉంటాయి కదా వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నట్టు. ఈ రెండు సెగ్మెంట్స్ ఆల్మోస్ట్ లైక్ 20% సిఏజీఆర్తో గ్రో అవుతున్నాయంటే లైక్ విచ్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ వీళ్ళ సేల్స్ నెట్వర్క్ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 2671 మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారంట. అరౌండ్ 22 ఇండియన్ స్టేట్స్లో వీళ్ళ సేల్స్ నెట్వర్క్ నడుస్తుంది. అలాగే వీళ్ళ సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ర్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఓవరాల్ ఇండియన్ ఫార్మా ప్లేయర్స్ ఆ లిస్ట్లో మాట్లాడితే వీళ్ళు
29th ర్యాంక్ వస్తుందంట. లేదు ఓన్లీ వీళ్ళు ఏ ఏరియాస్తో అమ్ముతున్నారు అంటే 22 ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఆ ఏరియాస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసుకుంటే ఆల్మోస్ట్ 17th ర్యాంక్ వస్తుందంట వీళ్ళకు, విచ్ ఐ థింక్ వెరీ గ్రేట్. ఈ సేల్స్ నెట్వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2671 మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఫార్మా కంపెనీకి అయినా సరే ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్. అలాగే వీళ్ళు మొత్తం లైక్ ఫార్మా కంపెనీ అయితే ఉంటుందో దాని సేల్స్ డ్రైవ్ చేయడానికి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు అన్నట్టు. ఎందుకంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ యొక్క పని ఏంటంటే లైక్ లోకల్గా డాక్టర్స్ ఉంటారు కదా, లైక్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే లోకల్గా క్లినిక్స్ పెట్టుకుని ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యేది వీళ్ళే అన్నట్టు. వన్స్ ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కంపెనీ సపోజ్ కరోనా రెమెడీస్ ఒక కొత్త బ్రాండ్ లేకపోతే కొత్త ఫార్ములేషన్ తోటి ఒక ట్యాబ్లెట్ తయారు చేసింది అనుకోండి. సో ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి లైక్ ఆ దాంట్లో ఉన్న ఫార్ములేషన్ ఏంటంటే ఫార్ములా ఏంటి, ఎవరెవరికి ట్రీట్మెంట్కి యూజ్ అవుద్ది, లేకపోతే ఇంతకుముందు వీళ్ళు ట్రయల్స్ చేసిన దానికి ఎంత సక్సెస్ పర్సంటేజ్, ఎంత ఫెయిల్ పర్సంటేజ్, సో మొత్తం డీటెయిల్స్ తీసుకెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కన్విన్స్ చేసేది. అంటే నెక్స్ట్ ఎవరైనా పేషెంట్స్ ఆ డాక్టర్ దగ్గరికి వస్తే ప్రిస్క్రిప్షన్లో వీళ్ళ ట్యాబ్లెట్ కానీ లేకపోతే వీళ్ళ ఫార్ములేషన్ ఉన్న బ్రాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిస్క్రైబ్ చేయడానికి వాళ్ళని బాగా మోటివేట్ చేసేది, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఈ మెడికల్ రిప్రజెంటేటివ్సే అన్నట్టు. సో కాబట్టి ఓవరాల్గా ఫార్మా కంపెనీ ఏదైనా సరే వాళ్ళ మంచి బ్రాండ్స్ ముందుకు వెళ్తున్నాయి లేకపోతే మంచి సేల్స్ అవ్వగలుగుతున్నాయి అంటే మెయిన్గా చెప్పాలంటే ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అన్నట్టు. సో ఎప్పుడైనా సరే మీరు ఒక టూ ఫార్మా కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు కంపారిజన్ చేసేటప్పుడు ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఈచ్ కంపెనీకి ఎంతమంది ఉన్నారో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోండి. దాన్ని బట్టి ఫ్యూచర్ వీళ్ళ సేల్స్ రెవెన్యూ ఎంత గ్రో అవుతుందో కూడా మన ఎక్స్పెక్టేషన్ వేయొచ్చు. సో వీళ్ళ యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. అలాగే వీళ్ళ గుజరాత్లో హిమాచల్ ప్రదేశ్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ కంపెనీ రిలేటెడ్గా ఉన్న ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే రెవెన్యూ పాయింట్లో చూసుకుంటే లైక్ మంచి గ్రోతే కనిపిస్తుంది, హెల్తీ గ్రోతే కనిపిస్తుంది. అలాగే మార్జిన్స్ కూడా మంచిగా మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే దిస్ ఈజ్ పర్ఫార్మింగ్ వెరీ వెల్ అన్నట్టు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఈపీఎస్ చూసుకుంటే లైక్ 23తో కంపారిజన్ చేసుకుంటే 25లో మంచి గ్రోతే కనిపిస్తుంది. సో పీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 20-25కి సో 41 to 43 టైమ్స్ క్లెయిమ్ చేస్తున్నారు. పోస్ట్ ఇష్యూ గురించి మాట్లాడితే ఈపీఎస్లో కానీ లేకపోతే పీ రేషియోలో కానీ ఎలాంటి చేంజ్ ఉండదు. ఎందుకంటారు? ఎందుకంటే ఈ కంపెనీకి ఫ్రెష్ ఇష్యూ ఎలాగో లేదు కదా, సో మొత్తం కూడా ఆఫర్ ఫర్ సేలే కదా. సో కాబట్టి లైక్ పోస్ట్ ఇష్యూలో ఈపీఎస్ కానీ పీ రేషియోలో కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏం చేంజ్ ఉండదు కాబట్టి లైక్ మనకి ఎలాంటి చేంజ్ కనిపించదు. నెక్స్ట్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ కానీ లేకపోతే ఎన్ఏవి కానీ ఆర్ఓసీ కానీ ఈ మూడు కూడా లైక్ స్లోగా అయినా సరే లైక్ హెల్తీ గ్రోతే కనిపిస్తుంది. తర్వాత ఎబిటా పాజిటివ్ అంటే లైక్ కోర్ బిజినెస్ ప్రాఫిటబిలిటీ గురించి మాట్లాడినా సరే మంచి గ్రోతే కనిపిస్తుంది. నెక్స్ట్ డెట్ ఈక్విటీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లైక్ 23-24 లైక్ కొంచెం ఇంక్రీజ్ అయింది, బట్ 24-25లో మళ్ళీ లైక్ మంచిగా కంట్రోల్ చేసుకోగలిగారు, విచ్ ఐ థింక్ వెరీ గుడ్. సో నెక్స్ట్ వీళ్ళ లైన్ ఆఫ్ బిజినెస్లో ఎవరైతే లిస్టెడ్ పీర్స్ ఉన్నారో వాళ్ళతో ఒకసారి కంపారిజన్ చేద్దాం. సో రెవెన్యూ పాయింట్లో కానీ ఎన్ఏవి పాయింట్లో కానీ లైక్ కరోనా రెమెడీస్ అయితే ఉందో చాలా చిన్న కంపెనీ అన్నట్టు, మనం చూసుకుంటే ఎంత చిన్న ప్లేయర్ అర్థమవుతుంది. బట్ ద గుడ్ థింగ్ ఏంటంటే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ అంటే వీళ్ళు ఇస్తున్న రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది చూడండి దీనికి 12 టైమ్స్ రెవెన్యూ జనరేట్ చేస్తున్న కంపెనీ కంటే ఎక్కువ లైక్ రిటర్న్ జనరేట్ చేయగలుగుతున్నారు వీళ్ళు, విచ్ ఐ థింక్ వెరీ గుడ్. ఒకవేళ ఈపీఎస్ పాయింట్లో అంటే అర్నింగ్స్ అయితే ఉందో పర్ షేర్ బేసిస్లో చూసుకుంటే తక్కువనే, బట్ రిటర్న్ ఆన్ నెట్ వర్త్ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మాత్రం వేరే పెద్ద కంపెనీస్ కూడా కాంపిటేటివ్ ఇచ్చేలా ఉందన్నట్టు ఈ కంపెనీ అయితే ఉందో. అందుకే వీళ్ళు 43 టైమ్స్ అయితే పీ రేషియో క్లెయిమ్ చేస్తున్నారో వీళ్ళకి వచ్చే రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మాత్రం ఇది మరి ఓవర్ వాల్యూడ్ ఏం కాదు, కరెక్ట్ వాల్యుయేషన్కి వస్తున్నట్టు. నెక్స్ట్ ఐపీఓ కంపెనీ వచ్చేసి నెప్రో ప్లస్. దీని రిలేటెడ్ కూడా మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దీని యొక్క ఐపీఓ డేట్స్ గురించి మాట్లాడితే 10 to 12 డిసెంబర్ మధ్యలో ఓపెన్ ఉంటుంది. ఇష్యూ ప్రైస్ వచ్చేసి 438 to 460 అనే ప్రైస్ బ్యాండ్ ఫిక్స్ చేశారు. సో టోటల్ ఐపీఎస్ వచ్చేసి ఆల్మోస్ట్ 871 crores తీసుకొస్తున్నారు. అందులో ఆఫర్ ఫర్ సేల్ 517 crores అయితే ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 353 crores అన్నట్టు. మినిమం లాట్ గురించి మాట్లాడితే పర్ లాట్ వచ్చి 32 షేర్స్ ఉంటుంది, దాని వాల్యూ వచ్చేసి 14,720 rupees. సో దీనికి కూడా లైక్ రీటైల్ అలొకేషన్ వచ్చేసి 35% ఉంది. సో ఒకవేళ ఓవర్ సబ్స్క్రిప్షన్ అయినా సరే లైక్ మనకు అలాట్మెంట్కి ఛాన్సెస్ ఎక్కువనే ఉంటాయి. నెక్స్ట్ మనం ఈ కంపెనీ రిలేటెడ్గా మనం తెలుసుకోవాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫైనాన్షియల్ ఇయర్ 2025 డేటా ప్రకారం చూసుకుంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ సర్వ్డ్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ క్లినిక్స్ కానీ లేకపోతే సిటీస్ కవర్డ్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్ పర్ఫార్మ్డ్ కానీ అలాగే రెవెన్యూ పాయింట్లో ఇలా ఏ పాయింట్లో మాట్లాడుకున్నా సరే ఈ నెప్రో ప్లస్ ఏదైతే ఉందో ఇండియాస్ లార్జెస్ట్ డయాలసిస్ సర్వీస్ ప్రొవైడర్ అన్నట్టు. ఈ డయాలసిస్ సర్వీస్ గురించి తెలియని వాళ్ళ కోసం చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నార్మల్గా ఎవరికైనా కిడ్నీస్ ఫంక్షనింగ్ అనేది ఫెయిల్యూర్ అయితే సో ఎందుకంటే అది బ్లడ్ ప్యూరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో కాబట్టి వన్స్ కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగదు కాబట్టి ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎక్స్టర్నల్గా చేయడానికి అంటే బ్లడ్ బయటికి తీసి దాన్ని ప్యూరిఫికేషన్ చేసి మళ్ళీ బాడీలో పంపించే ప్రాసెస్ని డయాలసిస్ అంటాం మనం. సో ఈ నెప్రో ప్లస్ యొక్క మెయిన్ బిజినెస్ వచ్చేసి ఈ డయాలసిస్ అన్నట్టు. సో ఆ డయాలసిస్ లైన్ ఆఫ్ బిజినెస్లో మాట్లాడితే వీటన్నిటిలో కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2025కి ఇండియాస్ లార్జెస్ట్ డయాలసిస్ సర్వీస్ ప్రొవైడర్ అంట. సో ఈ కంపెనీకి సర్వీస్ హిస్టరీ గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 29,281 పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చిందంట.
సో 29 lakhs డయాలసిస్ ట్రీట్మెంట్స్ చేసిందంట. ఇది ఆల్మోస్ట్ 10% ఆఫ్ ది ఇండియాస్ టోటల్ డయాలసిస్ పాపులేషన్ అన్నట్టు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇండియాస్ డయాలసిస్ మార్కెట్లో దీని యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఎంత ఉందనేది. సో ఈ కంపెనీ కింద ఆల్మోస్ట్ 490 క్లినిక్స్ ఉన్నాయంట, ఇంక్లూడింగ్ 43 ఇంటర్నేషనల్ సెంటర్స్. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఫిలిప్పైన్స్, ఉజ్బెకిస్తాన్, నేపాల్లో. అలాగే ఎంటైర్ ఏషియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే లార్జెస్ట్ డయాలసిస్ నెట్వర్క్ ఉన్న కంపెనీ అంటే ఈ నెఫ్రో ప్లస్ ఏదైతే ఉందో. అలాగే మొత్తం టోటల్ గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అంటే ఎంటైర్ గ్లోబల్ లెవెల్లో డయాలసిస్ మార్కెట్ ఏదైతే ఉందో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ట్రీట్మెంట్ వాల్యూమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 5th లార్జెస్ట్ కంపెనీ అంట ఇది. సో గ్లోబల్ లెవెల్లో అలాగే ఇండియా లెవెల్లో కూడా ఎంత స్ట్రాంగ్ కంపెనీ మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్మోస్ట్ 269 సిటీస్ కానీ 21 స్టేట్స్ కానీ అలాగే 4 యూనియన్ టెరిటరీస్ కవర్ చేస్తుందంట. ఈ మొత్తం ప్రెజెన్స్లో కూడా ఆల్మోస్ట్ 76.73% క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా టైర్ 2 అలాగే టైర్ 3 సిటీస్లో ఉన్నాయంటే రీజనల్ లెవెల్లో వీళ్ళ ఎంత పెనిట్రేషన్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీ ఉన్న లైన్ ఆఫ్ బిజినెస్ ఎలా ఉంటుందంటే అసెట్ లైట్ అలాగే స్కేలబుల్ బిజినెస్ మోడల్ అన్నట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళ క్లినిక్స్లో 52% ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెవెన్యూ షేరింగ్ అరేంజ్మెంట్స్ అంట. ఈ రెవెన్యూ షేరింగ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటుంది, అది ఎలా వర్క్ అవుతుంది అన్నది ఒక్కసారి చూద్దాం. ఈ నెప్రో ప్లస్ కంపెనీకి ఉన్న యూనిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ నెప్రో ప్లస్ ఏదైతే ఉందో సపరేట్గా వీళ్ళకు సపరేట్ క్లినిక్స్ ఓపెన్ చేసి వాళ్ళ ఎక్విప్మెంట్ అది మొత్తం అక్కడ పెట్టేసుకొని సో ఎవరైనా సరే కస్టమర్స్ డయాలసిస్ కావాలంటే అక్కడికి రావాలి అన్న పాయింట్ ఏం కాదు. సో చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఈ నెప్రో ప్లస్ కంపెనీతో టైఅప్ అవుతాయి అన్నట్టు. ఏంటంటే వాళ్ళే ప్లేస్ ఇస్తారు అన్నట్టు. అంటే మా కంపెనీలో అంటే మా హాస్పిటల్లో సపరేట్ మీకు డిజిగ్నేటెడ్గా ఒక రూమ్ ఇస్తాం, లేకపోతే ఒక ప్లేస్ ఇస్తాం. అక్కడ మీ ఎక్విప్మెంట్ని, మీ స్టాఫ్ని, మీ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ డిప్లాయ్ చేసుకోండి. సో మా హాస్పిటల్కి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరైతే డయాలసిస్ కోసం వస్తారో వాళ్ళకి వీళ్ళ త్రూ ద్వారా రూటింగ్ చేస్తారు అన్నట్టు. ఇక్కడ నెప్రో ప్లస్కి అలాగే హాస్పిటల్స్కి ఇద్దరికి బెనిఫిట్ అన్నట్టు. ఏంటంటే నెప్రో ప్లస్కి ఏంటంటే సపరేట్ హ్యూజ్గా ఒక ల్యాండ్ కొని లేకపోతే ఒక బిల్డింగ్ కొని దాంట్లో వీళ్ళు సెటప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఏంటంటే వీళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఎందుకంటే ఈ నెప్రో ప్లస్ అనేది ప్యూర్గా డయాలసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, అలాగే అది పర్ఫామ్ చేయడానికి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. సో వీళ్ళ కోర్ ఎక్స్పీరియన్స్ ఇది కాబట్టి వీళ్ళని యూజ్ చేసుకోవడం వల్ల ఈ ప్రాసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పులేం జరగవు, అలాగే రిలయబిలిటీ పెరుగుతుంది పేషెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలా వీళ్ళ ప్రతిదీ కూడా రెవెన్యూ షేరింగ్ అరేంజ్మెంట్లో ఉంటుంది కాబట్టి వీళ్ళు ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవ్వచ్చు, అలాగే లోవర్ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నా సరే మరీ హెవీగా కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రాజెక్ట్ ఓరియంటెడ్ నడుస్తుంది కాబట్టి, అది కూడా షేరింగ్లో నడుస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి గ్రోతే కనిపిస్తుంది, ఆల్మోస్ట్ డబుల్ ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 2023 నెగిటివ్ మార్జిన్స్ ఉండేవి, బట్ దాన్ని సిగ్నిఫికెంట్గా పాజిటివ్లోకి మార్చుకోగలిగారు, మంచి గ్రోతే చూపిస్తున్నారు 2025 నాటికి. నెక్స్ట్ ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యుయేషన్ మెట్రిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈపీఎస్ పాయింట్లో చూసుకుంటే 2023లో ఎలాగో నెగిటివ్ మార్జిన్స్ ఉన్నాయి కాబట్టి ఈపీఎస్ కూడా నెగిటివ్లోనే ఉంటుంది. 24, 25లో మంచిగానే గ్రోత్ కనిపిస్తుంది. 26 ఫస్ట్ క్వార్టర్స్ ఏవైతే డేటా వచ్చింది దాని ప్రకారం చూసుకుంటే 2.84 ఈపీఎస్ వస్తుంది, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. నెక్స్ట్ పీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ప్రీ ఇష్యూ వచ్చేసి 54 to 57 టైమ్స్ క్లెయిమ్ చేస్తున్నారు. పోస్ట్ ఇష్యూ అంటే వీళ్ళైతే ప్రైస్ బ్యాండ్ ఇచ్చారో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఆల్మోస్ట్ 154 to 161 టైమ్స్ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇది అండర్ వాల్యూడా ఓవర్ వాల్యూడా అనేది మనం పీర్స్ కంపారిజన్ చేసేటప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ కానీ ఎన్ఏవి కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ మంచి హెల్త్ గ్రోత్ కనిపిస్తుంది, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. నెక్స్ట్ ఎబిటా పర్సెంటేజ్ గురించి మాట్లాడితే అంటే కోర్ బిజినెస్ ప్రాఫిటబిలిటీ గురించి మాట్లాడితే మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 23తో కంపారిజన్ చేసుకుంటే డబుల్ అయిందని చెప్పొచ్చు 25లో, విచ్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఒకవేళ డెట్ ఈక్విటీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 23తో కంపారిజన్ 24 అనేది ఇంక్రిమెంట్ అయింది, బట్ మళ్ళీ 24, 25తో చూసుకుంటే మంచిగానే కంట్రోల్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్. నెక్స్ట్ వీళ్ళు ఐపీఓ నుంచి అయితే అమౌంట్ రైజ్ చేస్తున్నారు, దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు అన్న పాయింట్లో ఒకసారి చూసుకుంటే 129 crores అయితే ఉందో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కొత్తగా డయాలసిస్ క్లినిక్స్ ఓపెన్ చేయడానికి యూజ్ చేస్తారంట. 136 crores అయితే ఉందో డెట్ రీపేమెంట్ అన్నట్టు, అంటే వీళ్ళైతే బారోయింగ్స్ ఉన్నాయి దాన్ని రీపే చేయడానికి యూజ్ చేస్తారంటే. మిగిలింది అయితే ఉందో నార్మల్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ వీళ్ళ లైన్ ఆఫ్ బిజినెస్లో ఎవరైతే కాంపిటీటర్స్ ఉన్నారో లిస్టెడ్ ఉన్నారో సో వాళ్ళతో ఒకసారి కంపారిజన్ చేద్దాం. రెవెన్యూ పాయింట్లో కానీ ఎన్ఏవి పాయింట్లో కానీ చూసుకుంటే వేరే కాంపిటీటర్స్తో కంపారిజన్ చేసుకుంటే చిన్న ప్లేయర్ ఇది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మరీ హై ఏం కాదు, యావరేజ్ కాంపిటేటివ్గానే ఉంది రిటర్న్ ఆన్ నెట్వర్త్ అనేది, మరీ లో ఏం కాదు. తర్వాత ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఫిగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినా సరే ఓకే, ఇండస్ట్రీ యావరేజ్ మెయింటైన్ చేయగలుగుతుంది. నెక్స్ట్ పీఈ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఇండస్ట్రీ యావరేజ్ చూసుకుంటే మాత్రం ఈ నెఫ్రో ప్లస్ యొక్క పీఈ రేషియో ఉందో చాలా వరకు కూడా ఓవర్ వాల్యూడ్ అన్నట్టు. బట్ వీళ్ళు ఇంత పీఈ రేషియో ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారంటే మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళకు ఈ డయాలసిస్ నెట్వర్క్లో ఉన్న ఎక్స్పీరియన్స్ అలాగే ఎక్స్పర్టీస్ అన్నట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఈ డయాలసిస్ నెట్వర్క్లో వీళ్ళు మోనోపలి క్లెయిమ్ చేస్తున్నారు ఆల్మోస్ట్. ఎందుకంటే మనం లిస్టెడ్ పీస్ కంపారిజన్ చేసుకున్నా సరే వేరే నారాయణ హెల్త్ కానీ జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయి ఇవి డయాలసిస్తో పాటు వేరేవి ఆపరేట్ చేస్తున్నాయి. బట్ నెప్రో ప్లస్ అయితే ఉందో కంప్లీట్ ఇంటూ డయాలసిస్ నెట్వర్క్ అన్నట్టు. సో కాబట్టి వేరే వాళ్ళతో కంపారిజన్ చేస్తే పీఈ రేషియో అనేది ఎక్కువగానే ఉంటుంది. దీని యొక్క మోనోపాలి కానీ దీని యొక్క డామినేటింగ్ మార్కెట్ ఏదైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో
దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం ఈ పీ రేషియో అనేది నాకైతే జస్టిఫైడ్ అనిపిస్తుంది. నెక్స్ట్ ఐపీఓ కంపెనీ వచ్చేసి పార్క్ హాస్పిటల్స్. సో దీని రిలేటెడ్ కూడా మనం తెలుసుకోవాల్సిన బేసిక్ ఐపీఓ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఐపీఓ డేట్స్ వచ్చేసి 10 to 12 మధ్యలో ఓపెన్ ఉంటుంది. సో ప్రైస్ బ్యాండింగ్ వచ్చేసి 154 to 162 per షేర్ పెట్టారు. టోటల్ ఐపీఓ సైజ్ వచ్చేసి 922 crores. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 770 crores అయితే ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 150 crores అన్నట్టు. మినిమం లాట్ వచ్చేసి పర్ లాట్ 92 షేర్స్, వాల్యూ వచ్చేసి 14,904. నెక్స్ట్ రీటైల్ కోటా గురించి మాట్లాడితే 35% ఇచ్చారు. సో ఒకవేళ ఓవర్ సబ్స్క్రైబ్ అయినా సరే మనకు అలాట్మెంట్కి ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. సో ఈ హాస్పిటల్ వచ్చేసి 2011లో స్టార్ట్ చేశారంట. సో నార్త్ ఇండియాలో ఇది సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ చైన్ అంట. సో 30th September 2025 నాటికి వీళ్ళు 3,250 బెడ్స్ తోటి ఆపరేట్ అవుతున్నారు. అందులో 1600 బెడ్స్ ఏవైతే ఉన్నాయో హర్యానా స్టేట్లో ఉన్నాయంట. అందుకే ఇది హర్యానా స్టేట్లో లార్జెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ అన్నట్టు. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళు 13 లొకేషన్స్లో స్ప్రెడ్ అయి ఉన్నారు. సో హర్యానాలో 8 హాస్పిటల్స్, ఢిల్లీలో 1, పంజాబ్లో 2, రాజస్థాన్లో 2 హాస్పిటల్స్ తోటి వీళ్ళు ఆపరేట్ అవుతున్నారు. సో అరౌండ్ వీళ్ళ హాస్పిటల్స్లో 30+ సూపర్ స్పెషాలిటీ అలాగే స్పెషాలిటీ సర్వీసెస్ ఇంక్లూడ్ అయి ఉన్నాయంట. నెక్స్ట్ వీళ్ళ యొక్క మెడికల్ టీం గురించి మాట్లాడితే 1014 డాక్టర్స్ ఉన్నారు, 2142 నర్సెస్ ఉన్నారంట. అలాగే వీళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడితే 870 ఐసీయూ బెడ్స్ అంట, 67 ఆపరేషన్ థియేటర్స్ అంట, 2 డెడికేటెడ్ క్యాన్సర్ యూనిట్స్ అంట, తర్వాత ఒకటి సర్జరీ సిస్టమ్ అంట, అలాగే ట్రామా సెంటర్స్, ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్. సో ప్రెజెంట్ అయితే ఈ 5 ప్లేసెస్లో వీళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్ చేస్తున్నారంట. సో ఇది March 2028 నాటి క్లోజ్ అవుతుందని అంటున్నారు ఎక్స్పాన్షన్ అనేది. సో ఒకవేళ వన్స్ ఆపరేషన్లోకి వస్తే వీళ్ళ టోటల్ బెడ్ కెపాసిటీ అనేది 4,900కి ఇంక్రీజ్ అవుతుందంట. నెక్స్ట్ ఈ హాస్పిటల్ రిలేటెడ్గా మనం ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే రెవెన్యూ పాయింట్లో చూసుకుంటే స్లో అండ్ స్టడీకి మంచిగానే గ్రోత్ కనిపిస్తుంది, వెల్ అండ్ గుడ్. బట్ మార్జిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటేనే కొంచెం 23-24కి డిక్రీజింగ్ ఆర్డర్లో కనిపించింది. బట్ మళ్ళీ 24-25కి మళ్ళీ కొంచెం రికవర్ అయింది, విచ్ ఇస్ వెరీ గుడ్. రెవెన్యూ ఇంక్రీజ్ అయిన ప్రపోర్షన్లో మార్జిన్స్ ఇంక్రీజ్ కాలేదు, దట్ ఈస్ కొంచెం కన్సర్నింగ్ ఫ్యాక్టర్ అన్నట్టు. బట్ వీళ్ళ టైప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఇది నార్మలే అన్నట్టు. నెక్స్ట్ ఈ కంపెనీ రిలేటెడ్గా ఉన్న వాల్యుయేషన్ మెట్రిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 23-24 కొంచెం డిక్రీజ్ అయింది, మళ్ళీ 24-25కి రికవర్ అయింది, విచ్ ఈస్ ఫైన్. సో ఫైనాన్షియల్ ఇయర్ 26 2 quarters పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే 6.44, విచ్ ఇస్ నాట్ బ్యాడ్. పీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ప్రీ ఇష్యూ వచ్చేసి 27 to 29 times క్లెయిమ్ చేస్తున్నారు, పోస్ట్ ఇష్యూ వచ్చేసి 23 to 25 times క్లెయిమ్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా వీళ్ళు వస్తుంది లోవర్ వాల్యుయేషన్కి. నెక్స్ట్ కన్సర్నింగ్ థింగ్ ఏంటంటే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ కానీ లేకపోతే ఆర్ఓసీ కానీ ఎబిటా కానీ ఈ 3 కూడా మార్జిన్స్ పడిపోతున్నాయి. సో ఇది కొంచెం కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్ వీళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎన్ఏవి పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్, అసెట్ బేస్ మంచిగా పెరుగుతుంది, విచ్ ఇస్ ఫైన్. బట్ మనం ఒకవేళ డెట్ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మాత్రం దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే చూసుకున్నట్లయితే డెట్ ఈక్విటీ రేషియో అనేది మొత్తం పడిపోతూ ఉంది, విచ్ ఇస్ వెరీ మచ్ గుడ్ అన్నట్టు. నెక్స్ట్ వీళ్ళు ఐపీఓ ద్వారా అయితే అమౌంట్ రైజ్ చేస్తున్నారో దాని యూసేజ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో 380 crores అయితే ఉందో డెట్ రీపేమెంట్ కోసం యూజ్ చేస్తారంట. 60 crores అయితే ఉందో హాస్పిటల్ డెవలప్మెంట్ మరియు ఎక్స్పాన్షన్ కోసం యూజ్ చేస్తారంట. 27 crores అయితే ఉందో మెడికల్ ఎక్విప్మెంట్ అంటే కొత్తగా ప్లాంట్ అండ్ మిషనరీ కొనడానికి యూజ్ చేస్తారంట. మిగిలిన అమౌంట్ అయితే ఉందో జనరల్ కార్పొరేట్ యూస్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ హాస్పిటల్ రిలేటెడ్గా అయితే లైన్ ఆఫ్ బిజినెస్ ఉందో దాంట్లో ఉన్న లిస్టెడ్ పీర్స్ తోటి ఒకసారి కంపారిజన్ చేద్దాం. సో రెవెన్యూ పాయింట్లో చూసుకున్నా, ఎన్ఏవి పాయింట్లో చూసుకున్నా పార్క్ మెడి వరల్డ్ అయితే ఉందో చాలా చిన్న ప్లేయర్ అన్నట్టు. బట్ ఈ హాస్పిటల్ రిలేటెడ్గా ఉన్న వీళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు జనరేట్ చేసిన రిటర్న్ ఆన్ నెట్ వర్త్ అన్నట్టు. అంటే వేరే పెద్ద హాస్పిటల్స్తో కూడా కాంపిటేటివ్గా వాళ్ళని బీట్ చేసే విధంగా రిటర్న్ ఆన్ నెట్ వర్త్ అనేది జనరేట్ చేయగలుగుతున్నారు వీళ్ళు, విచ్ ఐ థింక్ వెరీ గ్రేట్. ఈపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా దే ఆర్ ఇన్ కాంపిటేటివ్ పొజిషనే, విచ్ ఇస్ గుడ్. బట్ మీరు ఇక్కడ పీ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సార్ వీళ్ళు క్లెయిమ్ చేసిన 25 times అయితే పీ రేషియో ఉందో మన క్లారిటీ అర్థమవుతుంది కదా. వీళ్ళు ఇస్తున్న నెట్ వర్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వీళ్ళు ఇస్తున్న రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నెంబర్ అయితే ఉందో చాలా వరకు కూడా అండర్ వాల్యూడ్ అన్నట్టు. మనం చాలా రేర్గా చూస్తుంటాం ఏదైనా కంపెనీ అనేది అండర్ వాల్యుయేషన్ రావడం. రెవెన్యూ పాయింట్లో, అసెట్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న కంపెనీ అయినా సరే సో రిటర్న్స్ జనరేట్ చేస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చాలా వరకు బెస్ట్ కంపెనీ. సో అలాంటి బెస్ట్ కంపెనీ పీ రేషియో అనేది చాలా ఎక్కువగా రావాలి, బట్ వీళ్ళు మాత్రం చాలా లోవర్ వాల్యుయేషన్కి వస్తున్నారు. సో ఇప్పటిదాకా మనం ఇండివిజువల్ ఐపీఓ రిలేటెడ్గా తెలుసుకోవాల్సిన అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఫైనల్ డెసిషన్ అంటే ర్యాంకింగ్ ఆర్డర్ అలాంటివి మనం చూడకన్నా ముందు, ఆ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇంకా చూడకన్నా ముందు ఫస్ట్ థింగ్ వచ్చి వీళ్ళ బిజినెస్ మోడల్స్ ఒక్కసారి కంపారిజన్ చేద్దాం. సో దాన్ని బట్టి మనకు మన ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎందుకు వస్తుంది అన్న దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుస్తుంది మనకు. సో ఫస్ట్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనం కరోనా రెమెడీస్ వచ్చేసి బ్రాండెడ్ ఫార్మసిటికల్స్, నెప్రోప్లస్ వచ్చేసి డయాలిసిస్, అలాగే రెనల్ కేర్ అంటే కిడ్నీ రిలేటెడే. పార్క్ మెడి వరల్డ్ అయితే ఉందో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఓకే, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వెరీ మచ్ క్లియర్. బిజినెస్ నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. అసెట్ లైట్ అంటే దీంట్లో కూడా మరీ ఎక్కువగా హెవీ ఇన్వెస్ట్మెంట్ అయినా అవసరం లేదు. ఏది అసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే స్కేలబుల్ అంటే చాలా తొందరగా గ్రో అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి వీళ్ళు ఫ్యాక్టరీస్, మిషనరీస్ అవన్నీ ఒకసారి ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఏ ఫార్ములేషన్స్ టెస్ట్ చేద్దాం అనుకున్నా, కొత్తగా ఏది బ్రాండ్ క్రియేట్ చేద్దామన్నా ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లాట్ఫామ్ ఉంటుంది వీళ్ళకు. సో సపరేట్గా మళ్ళీ ఇంకో ఫ్యాక్టరీ పెట్టాల్సిన అవసరం లేదు అంటిల్ అండ్ వీళ్ళు మరీ హెవీగా ఎక్స్పెండ్ అయితే తప్ప.
నెక్స్ట్ నెఫ్రోప్లస్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడిన అసెట్లైట్ వీళ్ళు కూడా ఎక్కువగా మిషనరీ పెట్టాల్సిన అవసరం లేదు. రికరింగ్ రెవెన్యూ, ఎందుకంటే ఈ డయాలసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక్కసారి పేషెంట్ అడ్మిట్ అయితే లైక్ తన లైఫ్ లాంగ్ కూడా డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, లైక్ అంటిల్ అండ్ అన్లెస్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే తప్ప. సో నెఫ్రోప్లస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అసెట్లైట్ అలాగే రికరింగ్ రెవెన్యూ అన్నట్టు. ఈ పార్క్ మెడివల్డ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే అసెట్ హెవీ అలాగే స్లోవర్ స్కేలబిలిటీ. అసెట్ హెవీ ఎందుకంటే ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి వెళ్ళాలంటే లైక్ సో మచ్ కాంప్లెక్సిటీ, ఎంత పెద్ద మిషనరీ కొనాలి, ఎంత పెద్ద హైరాకీ ఉంటుంది. సో అదంతా కూడా తలనొప్పి అన్నట్టు ఏది హాస్పిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే. నెక్స్ట్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే సో కరోనా రెమెడీస్ అయితే ఉందో లో టు మీడియం, సో మరీ హెవీగా ఏం అవసరం లేదు. సో నెఫ్రోప్లస్ మాట్లాడితే మొత్తానికి లో అన్నట్టు, ఎందుకంటే ప్రతిదీ కూడా రెవెన్యూ షేరింగ్ మోడల్లో నడుస్తుంది కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపు లైక్ ఇచ్చేసాయి సపోర్ట్గా. సో కాబట్టి నెఫ్రోప్లస్లో లైక్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ అవసరం లేదు. బట్ పార్క్ మెడి హాస్పిటల్స్ ఇది ఒక లైక్ హాస్పిటల్ కాబట్టి చాలా వరకు హెవీగా క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. స్కేలబిలిటీ అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఏవి తొందరగా ఎక్స్పాండ్ అవ్వచ్చు అంటే సో వెరీ హై అంటే నెఫ్రోప్లస్, దాని తర్వాత అంటే కరోనా రెమెడీస్, దాని తర్వాత చాలా తక్కువగా ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ ఉన్నది పార్క్ మెడి వరల్డ్ హాస్పిటల్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ప్రిడిక్టబిలిటీ ఆఫ్ రెవెన్యూ, అంటే ఈ కంపెనీస్లో మన రెవెన్యూని ప్రిడిక్ట్ చేయొచ్చా అంటే మనం ముందే గెస్ చేయొచ్చా అంటే నెఫ్రోప్లస్లో అయితే వెరీ హై అన్నట్టు, ఎందుకంటే ఒక్కసారి పేషెంట్ అడ్మిట్ అయితే తన లైఫ్ లాంగ్ కూడా చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటుంది కాబట్టి నెఫ్రోప్లస్ పాయింట్ ఆఫ్ వ్యూ రెవెన్యూని మనం చాలా తొందరగా గెస్ చేయొచ్చు, ప్రిడిక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కరోనా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం గెస్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళు డెవలప్ చేసిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో క్రానిక్ థెరపీస్ అన్నట్టు, అంటే లైఫ్ లాంగ్ ఉండే డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి రిలేటెడ్గా మెడిసిన్స్ తయారు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా కన్సిస్టెంట్ రెవెన్యూ ఉండడానికి స్కోప్ ఉంది. బట్ పార్క్ మెడివల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే డిపెండ్ ఆన్ ఆక్యుపెన్సీ, అంటే వన్స్ ఒక హాస్పిటల్ ఓపెన్ చేసిన తర్వాత దాని ఆక్యుపెన్సీ ఎలా ఉంది, పేషెంట్స్ ఎలా వస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ ఉంటుంది కాబట్టి ఈ పార్క్ మెడివల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిడిక్టబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడితే మనము సో ఫస్ట్ థింగ్ కరోనా రెమెడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఏంటి ప్రైస్ కంట్రోల్, ఎందుకంటే ప్రతి మెడిసిన్ మీద కూడా లైక్ మ్యాక్సిమం క్యాపింగ్ అనేది ఆల్రెడీ లైక్ లిస్ట్ అయి ఉంటుంది కాబట్టి సో ప్రైస్ కంట్రోల్ అనేది వన్ ఆఫ్ ది కీ రిస్క్ అన్నట్టు కరోనా రెమెడీస్కి. దాంతోపాటు ప్రిస్క్రిప్షన్ డిపెండెన్సీ, ఇంతకు మేము మాట్లాడుకున్నాం కదా మెడికల్ రిప్రజెంటేటివ్స్, వీళ్ళు ఎంత ఎక్కువగా వర్క్ చేస్తే వీళ్ళ లైక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది డాక్టర్స్ మీద ఎంత ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎంత ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేస్తే అప్పుడు మాత్రమే వీళ్ళ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కీ ఫ్యాక్టర్స్ వచ్చేసి ప్రిస్క్రిప్షన్ బేస్డ్ అలాగే ప్రైస్ కంట్రోల్ అన్నట్టు. నెఫ్రోప్లస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ అలాగే మెడికల్ కంప్లయన్స్ అన్నట్టు, అంటే డయాలసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు కంప్లయన్స్గా ఉండాలి, అలాగే కాంట్రాక్ట్ రిస్క్ అన్నట్టు, ఎందుకంటే లైక్ రెవెన్యూ షేరింగ్లో ఉంటుంది ప్రతిదీ కాబట్టి సో కాంట్రాక్ట్ వచ్చిందంటేనే మంచిగా లైక్ రెవెన్యూ ఎక్స్పాండ్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాంట్రాక్ట్స్ రాకపోతే మాత్రం ఉన్న రెవెన్యూ అయితే ఉందో దాంతో గ్రో అవ్వకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ పార్క్ మెడి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే లాంగ్ జెస్టేషన్ అలాగే రెగ్యులేటరీ క్యాప్స్ అన్నట్టు, అంటే లాంగ్ జెస్టేషన్ అంటే సపోజ్ ఒక హాస్పిటల్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేస్తే అది బ్రేక్ ఈవెన్ అవ్వడానికి లేకపోతే దాని నుంచి ప్రాఫిట్స్ జనరేట్ చేయడానికి చాలా ఇయర్స్ పడుతుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా వీళ్ళు లాంగ్ జెస్టేషన్తో సంబంధించింది అన్నట్టు. అలాగే ఒక కొత్త హాస్పిటల్ లైక్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా సరే కొన్ని ఇయర్స్ పడుతుంది అన్నట్టు. అలాగే రెగ్యులేటరీ క్యాప్స్ అంటే కొన్ని ట్రీట్మెంట్స్కి గవర్నమెంట్ ద్వారానే క్యాపింగ్ పెట్టి ఉంటుంది ఏది ప్రైజెస్ అనేది. సో వీళ్ళ రెవెన్యూ ఒక దగ్గర ఆగిపోవడానికి రెవెన్యూ మీద హడ్డల్లాగా ఇది పనిచేస్తుంది అన్నట్టు ఏది రెగ్యులేటరీ క్యాప్ ఏదైతే ఉందో. సో ఇప్పటిదాకా కూడా మనం ఐపీఓ రిలేటెడ్గా ఉన్న డీటెయిల్స్ చూసాం, కంపెనీ డీటెయిల్స్ చూసాం, అలాగే కంపారిజన్ కూడా చేసాం. మూడు ఏవైతే హాస్పిటల్ రిలేటెడ్గా ఏవైతే ప్లేయర్స్ ఉన్నారో సో దాంట్లో కంపారిజన్ కూడా చేసాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రిఫరెన్స్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, మనం ఏదైతే ర్యాంకింగ్ ఆర్డర్ ఇస్తామో దానికి రీజనింగ్ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అది మనకి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ వచ్చి షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అంటే లిస్టింగ్ గేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే సో యాజ్ ఆఫ్ నౌ అంటే నేను రికార్డ్ చేస్తున్న టైంకి వరకు చూసుకుంటే కరోనా రెమెడీస్కి ఆల్మోస్ట్ 25 to 27% అనేది వ్యారీ అవుతుంది. సో నెఫ్రోప్లస్కి ఇంకా జీఎంపీ అనేది క్రియేట్ కాలేదు, లైక్ ఎందుకంటే జీఎంపీ అనేది లాస్ట్ 5 సెషన్స్ యావరేజ్ తీస్తారు. సో నెఫ్రోప్లస్కి ఇంకా జీఎంపీ అనేది క్రియేట్ కాలేదు. వన్స్ అది క్రియేట్ అయిన తర్వాత దాని మీద అప్డేట్ ఇస్తాను నేను. పార్క్ మెడివల్ ఇప్పటిదాకా అయితే లైక్ 20 to 20% అనేది వ్యారీ అవుతుంది. సో లిస్టింగ్ గేమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇప్పుడున్న డేటా ప్రకారం మాట్లాడితే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కరోనా రెమెడీస్, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి పార్క్ మెడివల్డ్. లేదు ఒకవేళ మీరు ఈ 3 ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ క్లియర్ కట్గా చెప్పాలంటే నెఫ్రోప్లస్ అనేది నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అన్నట్టు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి దీని క్యాపిటల్ రిక్వైర్మెంట్ తక్కువ, అసెట్ మోడల్, ప్రతిదీ ప్రాఫిట్ షేరింగ్ మోడల్, దాంతోపాటు ఈ డయాలసిస్ అనేది ఏదైతే లైన్ ఆఫ్ బిజినెస్ ఉందో అది చాలా కాన్సన్ట్రేటెడ్ బిజినెస్ అన్నట్టు. దాంట్లో మోనోపలీగా ఉండడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అలాగే ఫ్యూచర్లో మంచి రెవెన్యూ మంచి ప్రాఫిటబిలిటీ జనరేట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఒప్పుకుంటారు నెఫ్రోప్లస్ అనేది లైక్ ఓవర్ ప్రైస్డ్ లైక్ ఓవర్ వాల్యుయేషన్ తోటి వస్తుంది, బట్ దానికున్న మొనోపొలీ స్ట్రక్చర్కి దానికున్న ప్రాఫిటబిలిటీకి అది వర్తే. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నెఫ్రోప్లస్, నా సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి కరోనా రెమెడీస్. ఎందుకంటే పార్క్ మెడివల్డ్ ఏదైతే ఉందో అది హాస్పిటల్ అన్నట్టు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్.
సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్స్ ఎక్కువ కావాలి, క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎక్కువ, ఏదైనా లైక్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, కొత్త హాస్పిటల్ కొత్త ఎక్స్పెన్షన్ వెళ్తే. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే కరోనా రెమెడీస్ ఏదైతే ఉందో ఫార్మాసిటికల్ కంపెనీ చెప్పాను కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉంటాయి, ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. వీళ్ళు కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకున్నా, కొత్తగా బ్రాండ్ క్రియేట్ చేయాలనుకున్నా ఆల్రెడీ ప్లాట్ఫామ్ అనేది ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. సో కాబట్టి వీళ్ళు కొత్తగా కష్టపడాల్సినంత అవసరం ఉండదు. సో పార్క్ మెడివల్డ్ హాస్పిటల్తో కంపారిజన్ చేస్తే కరోనా రెమెడీస్ అయితే ఉందో ప్రాఫిటబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంక్రీజ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది అన్నట్టు. కాబట్టి నా సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి కరోనా రెమెడీస్. ఇంకా థర్డ్ ప్రిఫరెన్స్ ఒకవేళ ఉంటే ఈ పార్క్ మెడివల్ని థర్డ్ ప్రిఫరెన్స్ లాగా పెట్టొచ్చు, లెస్ ప్రిఫరెన్స్ అన్నట్టు ఇది. సో ఇప్పటిదాకా మన వీడియోలో ఈ 3 IPOs ఏవైతే ఉన్నాయో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. అంటే లైక్ బిజినెస్ మోడల్స్ ఏంటి, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఏంటి, వాల్యుయేషన్స్ ఏంటి అన్న పాయింట్లో కంప్లీట్గా డిస్కస్ చేసాం. దాంతోపాటు లైక్ 3 ఏవైతే బిజినెస్ మోడల్స్ ఉన్నాయో వాటిని కంపారిజన్ చేసి ఏది బెస్ట్ ఏది లేదు, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మన ర్యాంకింగ్ ఏంటి, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మన ర్యాంకింగ్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం మనం. సో మా ఎక్స్ప్లెనేషన్ అలాగే మా కంటెంట్ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ అది నచ్చినట్టయితే కామెంట్స్ పింక్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు నో దట్. అలాంటి పాజిటివ్ కామెంట్స్ చూసినప్పుడు లైక్ ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయాలన్న మోటివేషన్ వస్తుంది. అలాగే వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ CA మంజునాథ్.